స్వతహాగా చురుకి వీరాభిమాని అయిన వెంకీ తన ఫేవరెట్ హీరోతో వర్క్ చేయబోతున్నానని ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. కానీ అఫీషియల్గా ప్రకటించిన ఈ సినిమా గురించి ఆ తరువాత ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. దీంతో ఈ మెగా ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారని అప్పట్లో తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయినప్పటికీ మేకర్ సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే ఇన్నాళ్లకు దీనిపై వెంకీ స్పందించారు. నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుమల కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్ ప్రమోషన్స్లో భాగంగా వెంకీ ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. భీష్మ తర్వాత చిరంజీవి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను మెగాస్టార్కి ఫ్యాన్ బాయ్ని. చాలా అద్భుతంగా ఉండాలని స్టోరీ స్క్రీన్ ప్లే డెవలప్ చేయడానికి చాలా సమయం తీసుకుని చేశాను. అయితే ఎక్కడ ఓ దగ్గర ఆయన్ని సాటిస్ఫై చేయలేకపోయాను. మేము అనుకున్న విధంగా అది అవ్వలేదు. మరో కథతో వస్తానని చెప్పాను అని వెంకీ వెల్లడించారు. ఆ తర్వాతే నితిన్ని కలిసి రాబిన్హుడ్ ఐడియా చెప్పానని, ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యాక ఆయనకు తగ్గట్టుగా కథని మలిచానని చెప్పాడు. చెలో భీష్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుమల కేవలం 2 సినిమా అనుభవాలతోనే చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ మెగా ఆఫర్ అలా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. స్క్రిప్ట్ దశలోనే ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అయితే భవిష్యత్తులో డెఫినెట్గా చిరంజీవి గారితో సినిమా చేస్తానని వెంకీ ధీమాగా వ్యక్తం చేశారు. ఏదేమైనా కారణాలు ఏవైనా భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీకి 5 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అందుకే ఇప్పుడు రాబిన్హుడ్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. సినిమా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని, నితిన్ తన కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 28న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.